హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ భద్ర. ఈరోజు మన స్పెషల్ రెసిపీ మజ్జిగతో ఊరబెట్టిన సల్లకాయలు. మీరు కనుక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రెసిపీ ఎలా అనిపించిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయండి. ఇంకా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చిట్టి విందేశ్రీ యూట్యూబ్ ఛానల్. పప్పు, సాంబార్ లాంటి వాటిలోకి ఈ చల్ల మిరపకాయలు లేనిదే మా చిట్టి ఇందుకి ముద్ద దిగదు. అందుకనేసి నేను ఒక సంవత్సరానికి సరిపడంత మిరపకాయలతో నేను ఈ చల్ల మిరపకాయలు ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం కారంగా ఉండాలి అంటే మన చల్ల మిరపకాయలు ఇప్పుడు నేను చూపించిన విధంగా ఉండాలి. అలా అయితే కారంగా, ఉప్పుగా, చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం కారం తినే వాళ్ళు ఇక్కడ చూపించిన మోడల్లో ఉన్న మిరపకాయల్ని తీసుకుంటే కొద్దిగా కారంగా ఉంటాయి. ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అస్సలు కారం తినలేని వాళ్ళు ఇంకా కొంచెం లావు మిరపకాయలు అయితే ఇంకా కారం అస్సలే ఉండదు. అలాంటి వాటిని చూస్ చేసుకోవాలి. ఓపికగా ఎండలో ఎండబెట్టుకున్నామంటే సంవత్సరం పొడవునా చాలా హ్యాపీగా తినవచ్చు. ఇక్కడ నేను 3.5 కేజీల వరకు ఈ మిరపకాయల్ని తీసుకున్నాను. ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. దీనిలో మంచిగా లేని మిరపకాయల్ని పక్కకు తీసేసి, ఏమైనా కాడలు ఉంటే పక్కకు తీసేసి ఇంకా మంచిగా కడిగేసి పక్కకు పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న మిరపకాయల్ని ఇలా ఒక్కొక్కటిగా తీసి పెన్నిస్తో ఇలా చీల్చుకోవాలి. దీనివలన ఫాస్ట్గా చీల్చేయవచ్చు. మిరపకాయల్ని చాలా ఈజీగా అవుతాయి. మిరపకాయల తొడిమలు తీయనవసరం లేదు. ఎలా ఉందో అలాగే ఉంచాలి. అయితేనే టేస్టీగా ఉంటాయి. ఏదైనా ఆకులు కానీ కాడలు కానీ ఏమైనా ఉంటే పక్కకు తీసేసి ఇంకా మంచి మిరపకాయల్ని తీసుకోవాలి. ఈ ప్రాసెస్కి నేను ఒక పెరుగు బకెట్నే తీసుకున్నాను, ప్లాస్టిక్ బకెట్. ఒకవేళ స్టీల్ గిన్నె లాంటివి ఉన్నా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3.5 కేజీలకి గాను 1.5 కేజీ పెరుగు తీసుకున్నాను. 1 కేజీ వరకు ఉప్పు తీసుకున్నాను. కేజీ పెరుగు డబ్బా అయితే ఒక కరెక్ట్ కొలత ఉంటుంది అనేసి తీసుకున్నాను. ఈ డబ్బాతో అయితే 3 లీటర్ వరకు వాటర్ వేసేసుకున్నాను అనమాట. ఇంకా 1.5 కేజీల వరకు పెరుగు పెట్టేశాను. ఇంకా మొత్తం కలుపుకోవాలి. పెరుగును ఉప్పు కలవాలి కదా. ఇక్కడ నేను నార్మల్ సాల్ట్ యూస్ చేశాను. మీరు గల్లుప్పు యూస్ చేసినా పర్లేదు, టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఎంతైతే మిరపకాయలు తీసుకుంటామో దాంట్లో సగం వరకు పెరుగు అనేసి గుర్తుపెట్టుకోవాలి. టేస్టీగా ఉంటుంది, సరిపోతుంది. వాటర్ ఎంతవరకు యాడ్ చేసుకోవాలి అని అంటే మనం ఎంతైతే మిరపకాయలు తీసుకుంటామో అది మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. మన పెరుగు చూస్తేనే అర్థమవుతుంది అది మరీ పల్చగా ఉందా లేకపోతే మరీ ఒత్తుగా ఉందా అనేసి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండొద్దు, అలాగని మరీ ఒత్తుగా ఉండొద్దు. మజ్జిగ లాగా ఉంటే సరిపోతుంది. ఇంకా దాంట్లోకి కొద్దిగా మనం చీల్చి పెట్టుకున్న ఈ మిరపకాయని వేయాలి. ఇలా చీల్చడం వల్ల ఈ మిరపకాయలో మొత్తం ఈ మజ్జిగ చేరి మంచిగా పీల్చుకొని మంచిగా తయారవుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు, ఉప్పు, మిరపకాయలతో సంవత్సరం పొడవునా తినేంత చాలా మంచిగా ప్రిపేర్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసి ఇంకా నైట్ అంతా పక్కకు పెట్టాను. ఇది నెక్స్ట్ డే కూడా ఇలా మంచిగా చేయి కడిగేసాను. ఇంకా మంచిగా కడిగేసి చేతితో కలిపితేనే మంచిగా కలుస్తుంది అనమాట. అందుకనేసి నేను చేతితోనే కలిపేసుకుంటున్నాను. ఇలా చాలా బాగా మొత్తం మజ్జిగలోకి మంచిగా కలుస్తుంది. ఇలా 1కి 2 సార్లు ఇలా కొంచెం సేపు కలపడం వల్ల ఇంకా మంచిగా కలుస్తుంది. పెరుగు ఉప్పు కాంబినేషన్ బాగుంటుంది. ఇలా మనం పొద్దున సాయంత్రం అలా 3 రోజుల వరకు నేను కలిపేశాను. కొద్దిగా అది పీల్చుకుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా 3 రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత మిగిలిన మజ్జిగ కూడా ఉంటుంది. ఎండబెట్టాక మళ్ళీ నైట్ అంతా ఆ మజ్జిగలోనే వేసేస్తే ఇంకా కొద్దిగా పీల్చుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే వరకు మళ్ళీ ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒకవేళ ఆ మజ్జిగ మొత్తం పల్చగా అయినట్టు అనిపిస్తే ఇంకా ఏం పర్లేదు. ఇక తర్వాత మళ్ళీ ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో ఉంటే ఇంకా ఒక 2 డేస్ అలా చేసి పొద్దున్న దాకా ఎండలో ఎండబెట్టుకోవడం, నైట్కి
ఆ మిగిలిన మజ్జిగలో యాడ్ చేయడం. దీనివల్ల మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది మిరపకాయలు. ఇంకా కంప్లీట్ అయ్యాక మొత్తం మిరపకాయని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ చేయడానికి మొత్తం నాకు 10 రోజుల దాకా పట్టింది. ఇంకా చివరి రోజు అంటే మొత్తం ఎండబెట్టాక ఇగో ఈ వీడియోలో చూపించినట్టుగా అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంది. ఫుల్లుగా ఎండ ఉంటేనే ఇంకా మంచిగా ఉంటుందన్నమాట. నార్మల్ ఎండ ఉంటే ఇంకా చాలా రోజులు టైం పడుతుంది. ఇంకా లాస్టే అన్నమాట. చాలా బాగా అయింది. ఇంకా నేను కొన్ని తీసేసుకొని కొద్దిగా ఆయిల్ ఏసి ఇంకా మనకి ఏ రోజైతే కావాలో, ఎంత కావాలో అంత క్వాంటిటీలో కొద్ది కొద్దిగా మనకి ఇంట్లో సరిపోయేంత మనం తినేంత ఇంకా ఎంచుకోవడమే. చాలా ఫాస్ట్‌గా అవుతుంది. దీనికి నూనె గూడా ఎక్కువ పట్టదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన సల్ల మిరపకాయలను ఏదైనా కవర్‌లో పెట్టేసి, ఏదైనా టిఫిన్ లాంటి అంటే గాలి పోకుండా ఉండే వాటిలో పెట్టేస్తే సరిపోతుంది. సంవత్సరం పొడవునా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్